హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్మేడ్ థింగ్స్ అండి. మనం ఆల్రెడీ ఒక డాల్ హెడ్ చేసాము. రిమైనింగ్ పార్ట్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ నా వీడియోస్ కూడా షేర్ చేయండి. హెడ్ తర్వాత మిగతా పార్ట్ ఇక్కడ నుంచి చూపిస్తానండి. మనం హెడ్ పార్ట్ చేసాం కదండి, ఇదిగోండి ఇలా. సో దీన్ని హెడ్ పార్ట్ ఎలా చేయాలనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు చూడండి అందులో. సో మీకు ఏంటంటే బేసిక్ నుండి ఎలా వేయాలనేది తెలుస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే హెయిర్ వేస్తున్నాను ఇక్కడ పైన. అంటే నేను డాల్ కదా చేస్తుంది, సో జుట్టులాగా కొప్పులాగా ఇక్కడ వేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 6 బీట్స్ ఉన్నాయి, ఇక్కడ 6 బీట్స్ ఉన్నాయి. సో నేను ఈ ఫస్ట్ 6 బీట్స్ వదిలేసి సెకండ్ 6 బీట్ కరెక్ట్ మధ్యలో ఈ 6 బీట్ తీసుకుంటున్నాను. తీసుకొని ఒక బీట్లో నుండి థ్రెడ్ తీసానండి. ఈ ఫుల్ బ్లాక్గా ఉన్నాయి కదండి 6 బీట్స్, ఇక్కడ 6 బీట్స్కి నేను కొప్పు వేయడం చేస్తాను చూడండి. సో ఇక్కడ నేను బేస్ 1 తీసుకుంటున్నాను. ఇక్కడ బ్లాక్ అండ్ గోల్డ్ బీట్స్ యూస్ చేస్తున్నానండి నేను. సో బేస్ 1 తీసుకొని 4 బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 3 4 ఈ కాంబినేషన్లో తీసుకుంటున్నానండి. అంటే 5 బీట్స్ సర్కిల్ రావాలి నాకు. సో నేను 1 బ్లాక్ 2 గోల్డ్ అండ్ 1 బ్లాక్ తీసుకుంటున్నాను, 4 బీట్స్. సో నా థ్రెడ్ అటు సైడ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుండి ఇలా తీస్తున్నానండి. సో ఏంటంటే ఒక బ్యాండ్ లాగా నీట్గా వచ్చేస్తున్నా. ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా నాకు 5 బీట్ సర్కిల్ వచ్చింది చూడండి. బేస్ 1 2 3 4 5 చూసారండి, ఇక్కడ నాకు 5 బీట్ సర్కిల్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేస్తాను అంటే కింద బేస్ 1 ఇంకో బీట్ 1 తీసుకుంటున్నానండి. సో ఇప్పుడు వేసిన ఈ 5 బీట్ సర్కిల్ ప్లస్ కింద సర్కిల్ రెండు కలిపి 2 బీట్స్ అవుతాయి. సో నెక్స్ట్ 5 బీట్స్ వెళ్ళాలంటే 2 బేస్ అది తీసుకుంటున్నాను. సో 1 2 3 ఈ కాంబినేషన్లో తీసుకున్నాను. 2 + 3 5 అవుతుంది. సో నేను ఇక్కడ బ్లాక్ బీట్లో నుండి తీస్తున్నానండి. తీసి మళ్ళీ కింద బీట్లో నుండి తీస్తున్నాను. సో నాకు ఒక సర్కిల్ ఫామ్ అయిపోతుంది ఇలా. మళ్ళీ కింద బీట్ నుండి ఇప్పుడు థర్డ్ బీట్ కింద సర్కిల్ 6 బీట్స్ ఉంది, అందులో థర్డ్ బీట్ ఒకటి తీస్తున్నానండి. మళ్ళీ సేమ్ కాంబినేషన్ వేయాలి. 1 బ్లాక్ 2 గోల్డ్. సో ఇదే ప్రాసెస్లో వేసేయాలండి మనం మొత్తం. ఓకేనా అండి. మళ్ళీ ఇది ఇంకోటి 1 2 ఇదిగోండి. మళ్ళీ 1 బేస్ 2 1 2 గోల్డ్. సో మొత్తం యాజ్ ఇట్ ఈస్గా అలానే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో లాస్ట్లో మనకి బేస్ 3 ఉంటుందండి. కింద బీట్ ఈ సర్కిల్ ఆ సర్కిల్ బీట్ అన్నమాట. సో ఓన్లీ లాస్ట్కి 2 గోల్డ్ వేసేస్తే సరిపోతుంది. 2 గోల్డ్ తీసేసి ఈ బ్లాక్ దాంట్లో నుండి ఇలా తీసేస్తే సరిపోతుంది. సో ఒక సర్కిల్ అయిపోయింది మనకి. ఇదిగోండి. సో ఈ పైన ఇలా ఫామ్ అయిపోతుంది. మళ్ళీ పైకి తీసుకురండి నీడిల్ని, ఇలా పైకి తెచ్చేసేయండి. ఇదిగోండి ఇలా. సో మళ్ళీ ఇలా మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. ఇలా వచ్చేస్తుంది మనకి. మొత్తం 5 బీట్స్ వేయాలండి రౌండ్గా. ఇలా 5 బీట్స్ వేయాలి రౌండ్గా. ఓకేనండి. తర్వాత ఇక్కడ ఒక గోల్డెన్ బీట్లో నుండి తీయండి ఇక్కడ. సో ఇప్పుడు ఈ 2 5 బీట్స్ మధ్యలో మనకి మళ్ళీ బ్లాక్ బీట్స్ రావాలన్నమాట. సో నేను ఏం చేస్తానంటే ఇదిగోండి, ఇదొక సర్కిల్ ఉంది నాకు, ఇక్కడ ఇదో సర్కిల్. సో ఇక్కడ ఈ సర్కిల్తో ఇదో బీట్, ఈ సర్కిల్ది ఇది బీట్ తీసుకున్నాను. సో నాకు బేస్ వచ్చేసి ఇక్కడ ఈ 2 బీట్స్ బేస్ అవుతాయి. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే మళ్ళీ 5 బీట్స్తోని సర్కిల్ వేయాలి. బేస్ 2 ఉంటుంది కాబట్టి ఈ 3 బీట్స్, బేస్ 2 + 3 5 బీట్స్ అవుతాయి నాకు. సో ఇలా 5 బీట్స్ ఆ 2 బీట్స్లో నుండి ఇలా తీయండి. ఇదిగోండి ఇలా గోల్డెన్ బీట్స్ 2 బీట్స్ మీద 3 బ్లాక్ బీట్స్. ఇలా మనకి మళ్ళీ 5 బీట్స్ పడిపోతాయండి ఇలాగా. సో మళ్ళీ ఈ కింద 2 గోల్డెన్ బీట్స్ నుండి తీద్దామండి. ఇది బేస్ 2 అవుతుంది. ఇవి
ఇక్కడ చూడండి 3 బీట్స్ ఉన్నాయి, 1 2 3. ఈ వేసిన సర్కిల్ది ఈ బీట్ కూడా తీసుకోవాలి. సో ఇక్కడ 3 బీట్స్ 1 2 3 ఉంటాయి. సో 3 + 2 4 అవుతాయి, 5 అవుతాయండి, సారీ. సో నేను మళ్ళీ ఈ బ్లాక్ బీట్లో నుండి ఇలా తీస్తున్నాను, ఇలా తీస్తున్నాను. సో నాకు సర్కిల్ ఫామ్ అయిపోతుంది. సో 5 బీట్స్ వచ్చేస్తాయి. సో ప్రతి దానికి ఇలాగనే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మళ్ళీ బేస్ 2 తీసుకోవాలి ఇవి, మళ్ళీ ఇది 3 బీట్స్ అవుతాయి, మళ్ళీ 2 బ్లాక్ బీట్స్ వేయాలి. సేమ్ రిపీటెడ్గా అలాగనే వేయాలండి. మొత్తం నేను వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా మొత్తం చుట్టూ వేసేసేయాలి 5 బీట్స్ 5 బీట్స్తో. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి పైన 1 బ్లాక్ బీట్స్ ఉంటుంది, కింద 2 గోల్డ్ బీట్స్ ఉంటుంది. సో ఏం చేస్తా అంటే బ్లాక్ బీట్లోకి తీసుకొని లాస్ట్కి వచ్చేసి 4 బీట్స్ ఇక్కడ ఉన్నాయి కదండి. సో నేను ఒకటి బ్లాక్ వేస్తున్నాను, వేసి ఈ బ్లాక్లో నుండి ఇలా తీస్తున్నాను. సో ఈ సర్కిల్ ఒకటి అయిపోతుంది నాకు ఇలా. సో ఇలా చూసినప్పుడు మనకి పైన 6 బీట్స్ రావాలండి మొత్తం, అప్పుడే మనం కరెక్ట్గా వేసినట్టు వస్తుంది. నేను రౌండప్ చేసి పైకి తెస్తున్నాను. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ పైన చూస్తే మీకు 6 బీట్స్ కనిపిస్తున్నాయి కదండి. 1 2 3 4 5 6 బీట్స్. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ 6 బీట్స్ని అన్నీ కలిపేసి ఒక్క దగ్గరికి గట్టిగా దగ్గరికి వేసేస్తున్నాను. సో మనకి ఒకటి కొప్పులాగా అనేది వచ్చేస్తుంది పైన. అంతే అండి, మన హెయిర్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చేసి కొంచెం గట్టిగా లాగండి, ఇదిగోండి ఇలా మనకి కొప్పు వచ్చేస్తుంది. ఇదిగోండి చాలా బాగుంది కదండి, ఓకేనా. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నాట్ వేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కింద బాడీ పార్ట్కి వెళ్ళిపోదామండి. లెగ్స్, బాడీ, ఇదిగోండి ఇలా మనకి నీట్గా కొప్పు వచ్చేస్తుంది, ఓకేనా అండి. చలో ఇప్పుడు నేను నెక్స్ట్ థ్రెడ్ నేను ఇక్కడ కిందికి తీసుకొస్తున్నాను, కింద ముడి వేస్తానండి, ఓకేనా అండి. ఇదిగో ఇదిగోండి ఇప్పుడు హెడ్ పార్ట్ అయిపోయింది కదండి, ఇలాగా ఇక్కడ కొప్పులాగా. సో ఇప్పుడు నెక్స్ట్ కిందికి వస్తున్నానండి. నేను ఇక్కడ బాడీ పార్ట్ ఫ్రాక్ వేయడం చేస్తాను. అయితే ఎక్కడైతే ఇక్కడ మనం 3 బీట్స్ క్రీమ్ అండ్ 3 బీట్స్ బ్లాక్ ఉన్నాయి కదా, 6 బీట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్రంట్ ఎగ్జాక్ట్లీ ఫేస్ కనిపించే దగ్గర ఈ క్రీమ్ కలర్ బీట్లో నుండి నేను నా నీడిల్ తీస్తున్నానండి, ఇదిగోండి ఇలా. సో ఇక్కడికి నేను మళ్ళీ 5 బీట్ సర్కిల్ది వేస్తానండి, ఓకేనండి. ఇది ఇలా ఈ ఫస్ట్ మిడిల్లోనే క్రీమ్ బీట్లో నుండి తీస్తున్నాను నేను ఇక్కడ. సో బేస్ 1 అంటే ఇక్కడ నేను పింక్ ఫ్రాక్ వేస్తున్నానండి. సో ఇది బేస్ 1 కదండి, 1 క్రీమ్ కలర్, 1 2 పింక్ కలర్ అండ్ 1 క్రీమ్ కలర్. జస్ట్ ఈ ఫస్ట్ దానికి ఈ కాంబినేషన్లో తీసుకోవాలండి బీట్స్. మనము తీసుకొని దాని ఆపోజిట్లో నుండి నీడిల్ తీయాలి ఇలా, ఇదిగోండి ఇలా. ఏంటంటే ఇది కొంచెం మనకు నెక్ లాగా అన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ, ఇదిగో. మళ్ళీ ఇప్పుడు నాకు కింద నుండి ఇంకో క్రీమ్ కలర్ బీట్లో అండి తీస్తున్నాను. ఇక్కడ బేస్ నాకు 2 ఉంటుందండి, ఈ క్రీమ్ బీట్ ఈ క్రీమ్ బీట్, ఈ సర్కిల్ వేసిన ఈ క్రీమ్ బీట్ బేస్ ఈ క్రీమ్ బీట్ 2 బీట్స్ ఉంటాయి. సో నేను 5 బీట్స్ ఫ్లవర్ వేస్తున్నాను కాబట్టి 2 + 3 పింక్ తీసుకున్నానండి. ఇక్కడ 3 నాకు 5 బీట్స్ అయిపోతాయి, ఇదిగోండి ఇలా, ఇదిగోండి ఇలా, ఓకేనండి. మళ్ళీ కింద నుండి ఒక బీట్ తీస్తున్నాను, బ్లాక్ బీట్లో నుండి తీస్తున్నానండి కింద ఇలా. సో ఇప్పుడు నాకు బేస్ 1 బ్లాక్ కలర్ బీట్ 1 పింక్ కలర్ బీట్ 2 బీట్స్ అవుతాయి. 2 + 3 1 2 3 2 + 3 5 అవుతాయండి నాకు. మళ్ళీ పైన పింక్ కలర్ బీట్లో నుండి తీస్తున్నాను. సో ఇలాగ మొత్తం ఎక్కడైతే ఈ 6 బీట్స్ ఉన్నాయో కింద సర్కిల్, దానికి మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి, ఇదిగోండి ఇలా. సో ప్యాటర్న్ ఇలాగనే సేమ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి, ఇదిగోండి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసి నాకు 3 బీట్స్ బేస్ ఉంటాయండి, 1 పింక్ అండ్ 2 క్రీమ్. సో నేను ఇక్కడ 2 బీట్స్ తీసేసుకుంటే నాకు 5 బీట్ సర్కిల్ వచ్చేస్తుంది, ఇదిగోండి ఇలా, ఇదిగోండి. సో నాది
ఒక సర్కిల్ పింక్ కలర్ది అయిపోయిందండి. ఇలా వస్తుందండి మనకి. ఇక్కడ ఫ్రంట్కి ఏంటంటే కొంచెం నెక్ లాగా అనేసి అక్కడ 1 బీట్ క్రీమ్ కలర్ తీసుకున్నాను. మిగతా అదంతా పింక్ బీట్ వేసేసేయాలి 5 సర్కిల్ వచ్చేలాగా. సో ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ కింద తీసుకున్నాం, బేస్ 1 తీసుకొని 5 బీట్స్ వేసాం కదండి. ఇక్కడికి వచ్చినాక ఒక పింక్ దాంట్లో నుండి తీసేసి బేస్ 2 తీసుకోవాలి. ఇక్కడో సర్కిల్ ఉంది, ఇక్కడో సర్కిల్ ఉంది. సో ఇక్కడ ఆ సర్కిల్ మధ్యలో ఉన్న ఈ 2 బీట్స్ బేస్ తీసుకొని 5 బీట్స్ సర్కిల్ వేయాలి. అంటే ఇక్కడ 2 బీట్స్ పింక్ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను 3 బీట్స్ పింక్ తీసుకుంటున్నాను. 1 2 3 తీసుకొని ఈ 2 బీట్స్లో నుండి తీయాలి. 2 + 3 5 అవుతుంది. సో నాకు 5 బీట్ సర్కిల్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇదిగోండి ఇలా. ఓకేనండి. మళ్ళీ ఇక్కడ నేను బేస్ 2 తీసుకుంటున్నాను కింద. ఇదిగోండి 2 తీసుకొని 3 బీట్స్ ఇప్పుడు నాకు బేస్ ఉంటుంది. సో ఇక్కడ నేను 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 3 5. ఓకేనండి. ఇదిగోండి ఇలా. ఇక్కడ 5 బీట్స్ సర్కిల్ 5 బీట్ సర్కిల్ వచ్చేసాయి. సో ఇలాగ మొత్తం ఇదంతా చుట్టూ వేసుకుంటూ వచ్చేసేయాలండి. నేను మీకు వేసి చూపిస్తాను. ఓకేనా అండి. ఇది సెకండ్ స్టెప్ అండి. ఓకేనండి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్కి వచ్చేసి మనకు 4 బీట్స్ ఉంటాయండి. సో నేను ఇది 1 బీట్లో నుండి తీసేసి ఇదిగోండి 1 బీట్ వేస్తున్నాను. 1 + 4 5 అవుతుంది. సో నాకు ఇక్కడ మధ్యలో చూపిస్తానండి. సర్కిల్ మొత్తం తీసేస్తే ఇదిగోండి ఇక్కడ మధ్యలో చూస్తే నాకు 6 బీట్స్ కనిపిస్తాయి చూడండి. 1 2 3 4 5 6 ఈ 6 బీట్స్ వస్తాయి అన్నమాట నాకు. ఇదిగోండి ఇలా. సో మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ నేను బేస్ 1 తీసుకుంటున్నానండి. ఇక్కడ బేస్ 1 బీట్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒకసారి సర్కిల్ని రౌండప్ చేసుకోండి. సో దట్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. ఇదిగోండి ఇలా ఈ 6 బీట్స్ని మొత్తం ఒక దగ్గర జాయిన్ చేసాను. సో ఇక్కడ నేను బేస్ 1 తీసుకుంటున్నానండి. ఈ 1 తీసుకొని ఇందులో 1 పింక్ 2 గోల్డ్ అండ్ 1 పింక్. అంటే ఇక్కడ కూడా 5 బీట్ సర్కిల్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ బేస్ 1 తీసుకొని 5 బీట్ సర్కిల్ వేస్తున్నాను. ఈ కాంబినేషన్ తీసుకుంటున్నాను. పింక్ టు గోల్డ్ అండ్ పింక్ తీసుకొని ఇది ఇందులో నుండి తీయండి ఇలా. సో నాకు ఇక్కడ పింక్ దాంట్లో నుండి తీస్తే ఇంక సర్కిల్లో ఈ 1 పింక్, ఈ కింద బేస్ ఉన్న పింక్, ఈ 2 పింక్స్ బేస్ ఉంటాయండి 2. సో నేను ఏం చేస్తున్నానంటే 2 + 3 5 అవుతాయి. సో నేను 2 గోల్డ్ అండ్ 1 పింక్ తీసుకొని కింద బేస్లో ఉన్న పింక్ దాంట్లో నుండి తీస్తున్నాను ఇలా. ఇదిగోండి ఇలా. సో నాకు ఈ గోల్డ్ బీట్స్ అన్నీ పైకి ఇలా రావాలండి. సో గోల్డ్ బీట్స్ అన్నీ నాకు ఇలా పైకి వస్తాయి కదా చూడండి ఇలా. కింద అన్ని పింక్ రావాలా, పైన గోల్డ్ రావాలండి నాకు ఇలా. ఓకేనండి. సో ఇక్కడ 5 బీట్ సర్కిల్, ఇది 5 బీట్స్. సేమ్ ఈ మిగతా 4 బీట్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేయండి. ఓకేనండి. నేను వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి చుట్టూలో గోల్డ్ బీట్స్ 5 బీట్స్ వేసేసాను. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి నాకు ఇక్కడ 3 బీట్స్ బేస్ ఉంటాయండి. 1 2 3 ఓన్లీ 3 బీట్స్ పింక్ ఉంటాయి. సో నేను ఏం చేస్తానంటే 2 గోల్డ్ బీట్స్ తీసేసుకొని 1 2 చేసి ఈ పింక్ కలర్ బీట్లో నుండి ఇలా తీసేస్తున్నాను. సో మొత్తం సర్కిల్ ఇలా ఫామ్ అయిపోతుంది మనకి. ఇదిగోండి చూడడానికి ఇలా కనిపిస్తుంది క్యూట్గా. ఇదిగోండి. ఓకేనా అండి. సో ఇప్పుడు ఈ బీట్లో నుండి తీసేసి ఇప్పుడు ఇక్కడ నేను బేస్ మళ్ళీ 2 బీట్స్ తీసుకుంటున్నానండి. ఇటు సర్కిల్ మధ్యలో ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది ఇక్కడ. సేమ్ ప్యాటర్న్ మనము ఇక్కడ చేసాం కదండి 5 బీట్స్తో సేమ్ అలాగే ఇక్కడో సర్కిల్ 5 బీట్లో ఈ 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నామండి. ఈ సర్కిల్ 2 బీట్స్ బేస్ తీసుకొని 3 బీట్స్ వేస్తున్నాము. 1 2 3 మళ్ళీ 5 బీట్ సర్కిల్ అండి. ఇక్కడ అన్ని 5 బీట్ సర్కిల్స్ వస్తాయి మనకి. 3 బీట్స్ తీసుకొని ఈ 2 గోల్డ్ బీట్లో వేస్తున్నాం. అంటే 2 సర్కిల్స్ మధ్యలో మళ్ళీ మనకి ఇంకో 5 బీట్ సర్కిల్ రావాలన్నమాట ఇలాగా. ఓకేనా అండి. ఇక 2 బీట్స్లో ఈ 3 బీట్ అది చూడండి. ఇక్కడ ఈ 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, 2 సర్కిల్స్ మధ్యలో ఇంకోటి 5 బీట్ సర్కిల్ వచ్చేసింది. సో సేమ్ ఇలాగనే మొత్తం వేసేసేయండి. మళ్ళీ ఇక్కడ బేస్ కూడా 2 బీట్స్ తీసుకోవాలి మనము. తీసుకొని 2 బీట్స్ వేయాలి. ఈ పింక్ దాంట్లో కూడా ఇంకో బేస్ ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇలా తీసి ఇలా వేసేయాలండి. ఇదిగోండి
ఇదిగోండి ఇలా వేసేయాలి మనకు. మొత్తం ఇది ఎలా వేసాం చుట్టూ అలాగనే వేసేసేయాలి. నేను మొత్తం వేసి చూపిస్తానండి మీకు ఇది, ఓకేనా అండి. ఇదిగోండి ఇక్కడ మొత్తం ఇలా చుట్టూరుగా వేస్తానండి 5 బీట్స్తో. ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఏమవుతుందంటే ఇక్కడ మనకి 4 బీట్స్ ఉంటాయి, ఇంకో 1 పింక్, 2 గోల్డ్ అండ్ పింక్, ఈ 4 బీట్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ బేస్ లాస్ట్లో 1 బీట్ తీసేసుకొని 1 బీట్ తీసుకొని ఈ పింక్లో దాంట్లో తీసేసి ఒక సర్కిల్ చుట్టేస్తున్నాను ఇక్కడ. సో మొత్తం ఒక సర్కిల్ ఫామ్ అయిపోతుంది ఇలా. ఇక్కడ పైన చూస్తే మనకి ఇక్కడ 6 బీట్స్ కనిపిస్తాయండి. సో నేను మళ్ళీ ఏం చేస్తానంటే 6 బీట్స్ని మళ్ళీ ఒకసారి దగ్గర కనేస్తున్నాను కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి, ఓకేనా అండి. ఇది జస్ట్ బేసిక్ పార్ట్ అండి ఫ్రాక్ వేయడానికి, ఓకేనండి. ఇప్పుడు దీని ఇక్కడ కింద నుండి లెగ్స్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా వస్తుంది మనకి, ఓకేనా అండి. ఇదిగోండి ఇప్పుడు ఒక లుక్ వచ్చేసింది డాల్ది, ఓకేనండి. సో ఇక్కడ ఏం చేస్తా అంటే ఇప్పుడు మనకి మధ్యలో 6 బీట్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు డాల్ ఇది కదండి స్ట్రైట్గా ఉంది. ఈ స్ట్రైట్లో ఇక్కడ 1 బీట్, ఈ కింద ఉన్న 6 బీట్స్ ఉన్నాయి కదండి, కింద ఈ 6 బీట్లో మధ్యలో వదిలేసి నాకు లెగ్స్ సైడ్స్కి రావాలి కాబట్టి నేను సైడ్ 2 బీట్స్ బేస్ తీసుకున్నాను. 1 బీట్ తీసుకొని ఎగ్జాక్ట్లీ ఈ 2 బీట్స్లో జాయిన్ చేస్తానండి ఇలాగా. సో ఇక్కడ ఒక కాలు మనకు వచ్చేలాగా. ఇదిగోండి ఇంకా చూడండి. సో మనకి ఈ క్రీమ్ బీట్ నుండి ఇక్కడ 1 లెగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ సైడ్ నుండి ఇంకో లెగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో నేను ఏం చేస్తున్నాను, ఈ పింక్ దాంట్లో తీసుకొని ఈ పింక్ బేస్ 1 తీసుకొని కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి వేస్తున్నాను. ఇప్పుడు ఈ పింక్ బేస్ నేను 1 తీసుకుంటున్నాను, తీసుకొని 4 బీట్స్ వేస్తున్నానండి. 1 2 3 బేస్ 1 అది కదండి, 1 + 3 4 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఈ 4 ఇక్కడ ఉన్న ఈ బీట్స్ని 4 బీట్స్గా వేయాలి. ఇప్పుడు పింక్ది ఇంకోటి తీసుకుంటున్నాను, అప్పుడు నాకు బేస్ 1 2 ఈ 2 అవుతాయండి. ఈ క్రీమ్ది ఒకటి పింక్ది ఒకటి ఈ 2 బేస్ అవుతుంది నాకు, ఈ క్రీమ్ది పింక్ది. సో నేను మళ్ళీ 4 బీట్స్ రావాలంటే 2 బీట్స్ తీసుకుంటున్నాను, 2 + 2 4 బీట్స్, ఓకేనా అండి. సో మళ్ళీ క్రీమ్ దాంట్లో నుండి తీస్తున్నాను, తీసేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇక్కడ క్రీమ్ తీసుకున్నాను కదండి, ఈ క్రీమ్ బీట్లో నుండి తీస్తున్నాను. అంటే ఇప్పుడు క్రీమ్ నాకు బేస్ అవుతుంది, ఈ క్రీమ్ నాకు బేస్ అవుతుంది ఇప్పుడు. సో నేను క్రీమ్ దాంట్లో నుండి తీసుకుంటున్నానండి. తీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ 1 బీట్ ఉంది, నాకు ఇక్కడ 1 బీట్ ఉంది. సో నాకు ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి. సో ఈ పక్కన క్రీమ్ బీట్లో నుండి కూడా తీసేసుకుంటే 3 బీట్స్ ఉంటాయి కదండి, 3 + 1 4 అవుతుంది. సో ఈ 3rd బీట్లో నుండి ఇలా తీస్తున్నాను, తీసేసి కింద బీట్లో నుండి తీస్తే నాకు ఇక్కడ 4 బీట్స్ పడిపోయాయి. క్రీమ్ ఈ బీట్లోది 1 బీట్, ఇక్కడ బీట్లో 1 బీట్, నేను వేసిన 1 బీట్ 4 బీట్స్. సో ఇక్కడ ఈ క్రీమ్ది ఈ 4 బీట్స్ అవుతుంది నాకు, ఈ పింక్ది ఈ 4 బీట్స్ అవుతుంది, ఇంకో పింక్ది 4 బీట్స్ అవుతుంది. సో నేను ఇలా చూస్తే నాకు ఇక్కడ మధ్యలో కూడా 3 బీట్స్ వచ్చేస్తాయి, ఓకేనా అండి. సో నేను మళ్ళీ ఇది పైకి తెచ్చేసి ఇప్పుడు ప్రతి బీట్కి 4 బీట్ లాగా వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ బేస్ నేను 1 ఈ 3 బీట్స్ ఉన్నాయి కదండి మధ్యలో, 1 2 3, ఈ 3 బీట్స్ మధ్యలో దీనికి 4 బీట్, దీనికి 4 బీట్, దీనికి 4 బీట్, అలా 4 బీట్స్ వేయాలి. సో అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఎందుకంటే బేస్ 1 అక్కడ 1 ఉంటుంది. సో 1 + 3 ఇదిగో 1 + 3 4. మళ్ళీ నేను కింద బీట్ తీసుకున్నాను, నాకు ఇక్కడ 2 బేస్ అవుతుంది. సో 1 2. సో మళ్ళీ ఇక్కడ 2 బీట్లో నుండి తీస్తున్నాను, 4 బీట్ అవుతుంది. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ 1 బీట్, కింద 1 బీట్ తీసుకుంటున్నాను, ఇక్కడ 1 బీట్ పైది మీ 1 బీట్ తీసుకొని ఇంకో 1 బీట్ వేసేసుకొని ఇక్కడ 1 బీట్ వేసేసి జాయిన్ చేసేస్తున్నాను. సో నాకు ఇలా 4 బీట్స్ది మొత్తం వచ్చేస్తుంది. అలా నేను 4 టైమ్స్ వేయాలండి, సేమ్ ప్రాసెస్. ఇదిగోండి ఇది లెగ్, ఇక్కడ ఇంకో లెగ్ కూడా సేమ్ అలాగనే వస్తుందండి. ఇక్కడ సైడ్లో 2 బీట్స్ ప్లస్ ఈ క్రీమ్ కలర్ది తీసుకొని ఈ 3 బీట్స్కి మళ్ళీ 1 బీట్ 4 బీట్స్ వేసుకుంటా సేమ్ ఇక్కడ ఎలా వేసామో ఇక్కడ కూడా అలాగనే వేయాలండి, ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ 2 బీట్స్ 2 బీట్స్ వేసాం కదా, ఇంకా 3 బీట్స్ వేద్దామండి. 3 బీట్స్ వేస్తే మనకి లెగ్ వస్తుంది, నేను చూపిస్తాను దాని తర్వాత, ఓకేనా అండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. రౌండ్గా తిప్పేసి ఇదిగోండి నాకు 3 బీట్స్ వస్తాయి.
ఓకేనా అండి. ఇప్పుడు మనం ఇక్కడ 5 బీట్స్ వరకు వేసాం కదండి, 1 2 3 4 5. అయితే కరెక్ట్ ఈ ఫేస్కి కరెక్ట్ ఇక్కడ సైడ్కి కొంచెం సైడ్కి వస్తుంది కదండి, ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఈ 1 బీట్లో నుండి తీసాం కదండి, నా థ్రెడ్ ఇక్కడ ఉందండి. ఓకేనా, ఇది నేను ఈ బీట్లో నుండి నా థ్రెడ్ ఇక్కడ సైడ్ ఉంది కదండి. సో ఇది నేను బేస్ 1 తీసుకుంటున్నాను. నా ఫేస్ స్ట్రైట్గా ఉంది, ఈ బీట్కి వేయొద్ది, ఇక్కడ ఈ బీట్కి వేయాలి. నేను 4 బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 3 4 బీట్స్ తీసుకొని ఇదిగోండి ఇలా 5 బీట్ సర్కిల్ వచ్చేటట్టు వేయాలండి. ఓకేనండి, ఇలా 5 బీట్ సర్కిల్ వచ్చేటట్టు వేయాలి 4 బీట్స్కి. ఓకేనా, నాకు 5 బీట్ సర్కిల్ వచ్చేసింది కదండి ఇక్కడ. సో ఏం చేస్తాను అంటే ఈ పక్కన ఈ బీట్ తీసుకున్నాను, తీసుకొని ఇక్కడ సైడ్కి చూస్తే నాకు 2 బీట్స్ ఉంటాయి ఇక్కడ, 1 2. సో నేను ఇంకా 2 తీసుకుంటున్నాను, 1 2 బీట్స్ తీసుకొని ఈ సైడ్ది 4 లాగా చేస్తున్నాను. ఇదిగోండి ఇలా ఈ బీట్ 2 బీట్స్, ఈ 2 బీట్స్ తీసుకొని 4 బీట్స్ అన్నమాట. ఇదిగోండి ఇలా 4 బీట్స్. ఓకేనా అండి, మళ్ళీ ఇది మీద తీసేసి ఇది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ 4th బీట్ ఇంకోటి ఉంది కదండి ఇక్కడ, ఇందులో నుండి ఇలా తీసేసి ఇక్కడ 3 బీట్స్ తీసుకుంటున్నాను బేస్. ఇక్కడ నాకు ఇవి 2 బీట్స్ ఉన్నాయి కదా, 1 2 3 బీట్స్. ఓకేనా అండి, 3 బీట్స్ తీసుకొని ఇందులో నుండి ఇలా తీస్తున్నాను. సో నాకు పైన 5 బీట్స్ సర్కిల్ వస్తుంది. ఇదిగోండి ఇలా. ఓకేనండి, ఇదిగోండి పైన నాకు 5 బీట్ సర్కిల్ వచ్చింది కదండి. ఇది పైన 5 బీట్ సర్కిల్ వస్తుంది, సైడ్కి 4 బీట్ సర్కిల్ వస్తుంది, కింద 5 బీట్ సర్కిల్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది సైడ్ క్లోజ్ చేయాలి కాబట్టి ఇదిగోండి ఈ బీట్లో నుండి తీసేసి మళ్ళీ ఈ బీట్లో నుండి 1 తీసి 1 బీట్ తీసుకొని దీన్ని 4 బీట్స్ లాగా క్లోజ్ చేసేస్తున్నాను ఇలా. మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి ఇదిగోండి ఇలా ఫ్రంట్కి వచ్చేసి నాకు ఇక్కడ 6 బీట్స్ లాగా ఉన్నాయి కదండి, నేను మధ్యలో 1 బీట్ వేసేస్తున్నాను. ఇదిగోండి 1 2 3 4 5 6 1 బీట్ తీసేసుకొని దాన్ని డివైడ్ చేసేసి 4 బీట్స్ లాగా వేసేస్తున్నాను ఇలా. ఇదిగోండి ఇలా. ఓకేనండి, సో నాకు ఇలా ఒక లెగ్ లాగా వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్ అండి, ఇదిగోండి సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా చేయాలి మీరు. ఓకేనా అండి, ఇదిగోండి. ఓకేనండి, సో మనకు ఒక లెగ్ వచ్చేసింది. ఇలా డాల్ అయిపోయింది కదండి. సో సేమ్ ఇక్కడ కూడా ఒకసారి చూపిస్తానండి మీకు ఎలా వేయాలన్నా. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 బేస్ ఉన్నాయి కదండి, 1 2. ఇక్కడ ఈ 2 బీట్స్, ఈ 1 బీట్ అన్నమాట. సో నేను ఏం చేస్తానంటే ఈ మూడింటిని ఒక బీట్ లాగా సర్కిల్ రౌండప్ చేసేస్తానండి. ఈ 3 బీట్స్ని నేను బేస్ తీసుకుంటున్నాను. అక్కడ క్రీమ్ కలర్ 1 బీట్ ప్లస్ ఈ 2 బీట్స్. ఓకేనా అండి, సో ఇప్పుడు ఈ పింక్ బీట్ బేస్ తీసుకొని 1 2 3 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 3 3 + 4 3 + 1 4 అవుతుంది. ఇదిగోండి ఇలా ఈ పింక్ కలర్ బీట్లో నుండి తీస్తున్నాను. సో నాకు ఇక్కడ 4 బీట్స్ వచ్చేస్తాయి. సో మళ్ళీ ఈ క్రీమ్ కలర్ బీట్లో నుండి మళ్ళీ తీస్తున్నానండి. ఇదిగోండి క్రీమ్ కలర్ బీట్లో నుండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ బేస్ వచ్చేసి ఈ క్రీమ్ కలర్ బీట్, ఈ పక్కనున్న బీట్ బేస్ అవుతుంది. సో 1 2 బీట్స్ తీసుకుంటున్నాను. ఈ క్రీమ్ కలర్ బీట్లో నుండి తీస్తున్నానండి. ఇదిగోండి ఇలా క్రీమ్ కలర్ బీట్లో నుండి తీసేసి మళ్ళీ ఈ కింద క్రీమ్ ఉంది కదండి, మధ్యలో క్రీమ్ మనం ఫస్ట్లో తీసుకున్నాం, అందులో నుండి ఇలా తీసేస్తున్నాను. ఇలా పెడితే ఇదిగో ఇక్కడ 1 2 3 బీట్స్ ఉన్నాయి. సో నేను 1 బీట్ తీసుకుంటే 4 బీట్స్ అయిపోతుంది. ఈ క్రీమ్ కలర్ దాంట్లో నుండి ఇలా తీసేస్తున్నాను. సో ఇక్కడ నాకు పైన 3 బీట్స్ వచ్చేస్తాయి. ఇదిగో ఇక్కడ
ఇక్కడ బేసిక్గా 3 బీట్స్ వచ్చేసాయి కదండి. 1 2 3 ఈ 3 బీట్స్కి మళ్ళీ 4 బీట్స్ వేసుకుంటా సేమ్ ఇక్కడ ఎలా వేసామో 4 బీట్స్ అలా వేసుకుంటా మొత్తం లెగ్ వరకు వచ్చేసేయాలండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మనకు లెగ్. ఇదిగోండి ఓకేనా అండి. సో లెగ్ సేమ్ ఇక్కడ ఎలా వేసామో సేమ్ ఇక్కడ కూడా అలాగనే వేయాలి. నేను వేసి చూపిస్తానండి మీకు. ఓకేనా. డాల్ అయిపోయిందండి, అంటే లెగ్ పార్ట్ పోర్షన్ అయిపోయింది. ఇదిగోండి ఇలా వస్తుంది మనకి. ఓకేనండి. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ వేయడం చూపిస్తాను. సో ఇక్కడ మనకి 2 సర్కిల్స్ ఫ్రంట్లో ఉన్నాయి కదండి. ఇవి 2 సర్కిల్స్ వదిలేసి ఇక్కడ ఉన్న సర్కిల్కి హ్యాండ్స్ వేయాలన్నమాట. ఎక్కడైతే ఇక్కడ మనము పింక్ కలర్ 5 బీట్ సర్కిల్ ఉన్నాయో అక్కడ ఇక్కడ. సో నేను ఇక్కడ పైన 2 బీట్స్ ఉన్నాయి చూడండి. 1 2 ఇది బేస్ తీసుకుంటున్నానండి. తీసుకొని 1 బీట్ యాడ్ చేస్తున్నాను. సో నాకేమైపోతుంది 1 + 2 3 అవుతుంది ఇలా. ఓకేనా అండి. సో నేను 3 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను. 1 2 3 ఈ 1 2 3 వచ్చాయి కదండి. దీనికి నేను 4 బీట్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఇది బేస్ 1 అవుతుంది నాకు. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే 1 2 3 బీట్స్ తీసుకుంటున్నాను. 3 + 1 ఈ 1 బీట్లో నుండి తీస్తున్నాను. 3 + 1 4 అవుతుంది నాకు. ఓకేనా అండి. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇప్పుడు వేసాం కదండి 1 బీట్, అందులో నుండి తీస్తున్నాను. సో ఇప్పుడు 4 బీట్స్ అంటే నాకు ఇక్కడ బేస్ 2 ఉంటుందండి. 1 2. సో నేను ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 2 + 2 4 బీట్స్. 1 2. సో ఈ మిడ్ దాంట్లో నుండి ఇలా తీస్తున్నాను. ఇదిగోండి ఇలా తీసి మళ్ళీ ఇప్పుడు వేసిన బీట్లో నుండి ఇలా తీస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇది వేసిన సర్కిల్ రింగ్ అండి. ఇదేమో ఫస్ట్ 1 బీట్ వేసిన రింగ్ బీట్ అన్నమాట. 2 కలిపి ఇది వేసేస్తున్నాను. నాకు ఒక 4 బీట్ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మనం లెగ్స్కి ఎలా వేసామండి సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడికి వచ్చేసి నేను 1 బీట్ వేస్తున్నాను. సో నాకు బేస్ ఇక్కడ 3 ఉంటాయి. 3 + 1 4 అవుతుంది. సో నేను ఇది ఇందులో నుండి ఇలా తీసుకున్నాను. ఓకేనా అండి. తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటే నాకు ఇలా 4 బీట్ సర్కిల్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇది బేస్ తీసుకుంటున్నాను 1 ఇలా. ఇప్పుడు నాకు ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 1 2 3 ఈ 3 బీట్స్కి మళ్ళీ 4 బీట్స్ వేస్తున్నాను. అలా ఒక 3 4 టైమ్స్ వేయాలండి. 1 2 3 ఇదిగోండి ఇలా మళ్ళీ 4 బీట్స్. 3 బీట్స్ + 1 4 బీట్స్. మళ్ళీ ఈ బేస్ 1లో నుండి తీసుకుంటున్నాను. సో నాకు బేస్ అక్కడ 2 ఉంటాయి. మళ్ళీ 2 బీట్స్ తీసుకున్నాను. 1 2 తీసుకొని ఈ పైన బీట్లో నుండి వేస్తున్నానండి. సో నాకు ఇక్కడ 4 బీట్స్ పడిపోతాయి చూడండి. 4 బీట్స్ వచ్చేసాయి కదండి. మళ్ళీ నేను పైకి వెళ్ళేసి 1 బీట్ వేస్తున్నాను. ఇదిగోండి 1 బీట్ కింద దాంట్లో తీసి ఇలా తీసేస్తే మళ్ళీ నాకు ఇక్కడ 4 బీట్స్ 3 బీట్స్ కనిపిస్తాయి పైన. సో ఆ ఉన్న 3 బీట్స్కి ఇదిగో ఈ 3 బీట్స్కి 4 బీట్స్ అలా వేసుకుంటూ వచ్చేయాలండి. సో నేను ఇది కంప్లీట్ చేస్తాను మీకు. నేను 2 బీట్స్ పింక్ వేసి తర్వాత క్రీమ్ బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 3 ఇదిగోండి ఇలా 3 బీట్స్ క్రీమ్ పైదాకా తీసుకెళ్ళి మళ్ళీ 2 బీట్స్ క్రీమ్ కింద బీట్లో నుండి తీయండి. వేసేసి ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చూడండి పింక్ దాంట్లో నుండి తీసేసి మళ్ళీ క్రీమ్ దాంట్లో నుండి వేస్తున్నాను. సో ఇక్కడ నాకు 3 బీట్స్ ఉంటాయి చూడండి. బేస్ పింక్ క్రీమ్. సో నేను 1 క్రీమ్ తీసేసుకుంటే నాకు 4 బీట్స్ వచ్చేస్తాయి. 3 + 1 4 బీట్స్ అయిపోయిందండి. సో ఇక్కడ ఎలా వేసామో సేమ్ అలాగనే ఇంకో ఆపోజిట్ డైరెక్షన్ ఇంకో ఆపోజిట్లో వేస్తే ఇదిగోండి. సో ఇలా మనం
హ్యాండ్ వచ్చేస్తుంది మనకి. ఓకేనండి, సేమ్ ఇంకోటి ఇక్కడ హ్యాండ్ వేయండి అలాగే. ఓకేనండి, నేను ఇక్కడ ఏంటంటే ముడి వేసేస్తాను. సో మళ్ళీ ఈ 3 బీట్స్ని కొంచెం దగ్గరకు అనేసుకొని ఇక్కడ బ్యాక్ సైడ్ నుండి థ్రెడ్ తీసి నాట్ వేసేస్తుంది. ఎందుకంటే ఇలా. సో మన హ్యాండ్ అయిపోయిందండి. సేమ్ ప్రాసెస్లో ఇంకో సైడ్ కూడా వేయాలండి మనం. ఇదిగోండి, ఇదే హ్యాండ్ ఇక్కడ ఇంకో ప్రాసెస్లో కూడా వేయాలి. ఓకే, నేను వేసి చూపిస్తాను మీకు. ఫైనల్గా అండి మన డాల్ ప్రిపేర్ అయిందండి. ఇదిగోండి ఇలా వస్తుంది మనకి హ్యాండ్స్, లెగ్స్. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా. ఓకేనా అండి, సో క్యూట్గా ఉంది కదండి. సో దీనికి ఫ్రాక్ కూడా వేయాలండి. ఈ ఫ్రాక్ ఎలా వేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో కంపల్సరీ నా డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి, ఎందుకంటే హెడ్ పార్ట్, ఫ్రాక్ పార్ట్ నేను లింక్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా అండి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్మేడ్ థింగ్స్. అండ్ నా వీడియోస్ని షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా బీట్స్లో మీకు ఏమైనా చేయాలి అని అనుకుంటే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నా మెయిల్ ఐడికి మీరు క్వశ్చన్స్ పంపించవచ్చు. నేను దానికి డెఫినెట్గా రిప్లై ఇస్తానండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ, టేక్ కేర్ అండి, బాయ్.